నాలుగేళ్లకోసారి దేశవ్యాప్తంగా జరగనున్న ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 కార్యక్రమానికి అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. అడవుల్లో పులుల సంఖ్యతో పాటు అటవీ జీవి వైవిధ్యంపై సమగ్ర అంచనా వేసే ఆ జాతీయ కార్యక్రమం మొదలైంది. తొలి రోజు అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏటీఆర్లో పులుల గణన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 3,000కు పైగా అటవీ బీట్లలో అటవీ శాఖ అధికారుల సమన్వయంతో వాలంటీర్లు క్షేత్రస్థాయి డేటా సేకరణ చేపట్టనున్నారు. పులుల అంచనా కార్యక్రమం దృష్ట్యా ఇవాటి నుంచి 25 వరకు సందర్శకుల సఫారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పులుల గణన ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 4 ఏళ్లకి ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో అఖిల భారత పులుల గణన 2026కి అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నెల 25 వరకు పులుల లెక్కలు పక్కాగా తేల్చనుండగా అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో వ్యాఘ్రాల లెక్కింపు ప్రారంభమైంది. ప్రస్తుతం 139 మంది రెగ్యులర్ అటవీ సిబ్బంది, 150 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది, 170 మంది స్వచ్ఛంద సేవకులు అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో వన్యప్రాణుల జనాభా లెక్కించనున్నారు. ఈ నెల 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,053 అటవీ బీట్లలో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించనున్నారు. ఈ సర్వేలో టైగర్ రిజర్వులు, వన్యప్రాణి అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్టులు సహా ఇతర అటవీ ప్రాంతాలన్నింటిలో గణన చేస్తారు. పులుల సంచారం ఉన్న ప్రాంతాలతో పాటు వాటి ఆహార జంతువులు నివసించే ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సందర్శకుల కోసం అమరాబాద్ టైగర్ రిజర్వ్ లో 3 జంగిల్ సఫారీ సర్క్యూట్లు అందుబాటులో ఉన్నాయి. 16 కిలోమీటర్ల ఫర్హాబాద్ సఫారీ, ప్రకృతి అందంతో ఆకట్టుకునే అక్క మహాదేవి గుహల సఫారీలో విహరించేలా అటవీ శాఖ ఏర్పాట్లు చేసింది. త్వరలో కొత్తగా 20 కిలోమీటర్ల కొల్లం సఫారీ మార్గంలోనూ సందర్శకులకి అనుగుణంగా అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 18 సఫారీ వాహనాలతో స్థానిక చెంచు తెగల ఆధ్వర్యంలో ఆ సఫారీ నిర్వహించనున్నారు. స్థానిక జీవ వైవిధ్యాన్ని పర్యాటకులకు వివరించేలా డ్రైవర్లకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి ఎంపిక చేశారు. వ్యూ పాయింట్ల వద్ద పర్యావరణ హితంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆ సఫారీ నుంచి వచ్చే ఆదాయం నేరుగా టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ కు వెళ్తుంది. చెంచుల జీతాలు టైగర్ రిజర్వ్ అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ వినియోగించనుంది. సర్వే నేపథ్యంలో నేటి నుంచి 25 వరకు సందర్శకుల సఫారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు అటవీ శాఖ వెల్లడించింది.